వెల్కమ్ టు ఐ న్యూస్. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాద కేసు దర్యాప్తు ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది. బారామతిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో దర్యాప్తు సంస్థలు ఒక కీలకమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి. ప్రమాద స్థలంలో లభించిన బ్లాక్ బాక్సుల నుంచి డేటాను సేకరించడం అధికారులకు సవాల్గా మారింది. దీంతో ఈ మిస్టరీని ఛేదించేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఇప్పుడు విదేశీ నిపుణుల సహాయం కోరాయి. అసలు ఆ రికార్డులలో ఏముంది? విదేశీ సాయం ఎందుకు తీసుకోవాల్సి వస్తోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. జనవరి 28న బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆ భీకర విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లోతైన విచారణ జరుపుతోంది. అయితే ఈ విచారణలో ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. విమానంలోని కీలకమైన 2 ఫ్లైట్ రికార్డర్లు అంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లు ప్రమాద సమయంలో సంభవించిన తీవ్రమైన మంటలకు గురయ్యాయి. ఈ పరికరాలు ఎక్కువసేపు వేడిలో ఉండటం వల్ల అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. L3 కమ్యూనికేషన్స్ తయారు చేసిన ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు విజయవంతంగా సేకరించగలిగాయి. కానీ అసలు చిక్కంతా కాక్పిట్ వాయిస్ రికార్డర్ తోనే వచ్చింది. హనీవెల్ సంస్థ తయారు చేసిన ఈ రికార్డర్లో పైలట్లు ఆఖరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తాయి అనే కీలక సంభాషణలు ఉంటాయి. కానీ వేడి కారణంగా ఈ పరికరం దెబ్బతినటంతో అందులోని ఆడియో డేటాను డౌన్లోడ్ చేయడం భారత ల్యాబొరేటరీలకు సాధ్యం కావటం లేదు. దీంతో చేసేదేమీ లేక ఆ పరికరాన్ని తయారు చేస్తున్న అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సహాయాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కోరి. మరోవైపు ఈ ప్రమాదంపై ఎన్సీపీ నేతలు కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయింది? దృశ్యమానత లోపమా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాలంటే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా అత్యంత కీలకం. విదేశీ నిపుణుల సాయంతో ఈ ఆడియో గనుక బయటపడితే ఆ రోజు విమానంలో ఏం జరిగిందనే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు అత్యంత జాగ్రత్తగా ఒక్కో ఆధారాన్ని సేకరిస్తున్నాయి. ఈ కేసులో విదేశీ సాయం కోరటం చర్చనీయాంశంగా మారింది.